హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. శ్రావణ మాసం వచ్చేసిందండి. శ్రావణ మాసంలో మనకు కొన్ని పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళకి. అందులో భాగంగానే ఈ శ్రావణ మాసం మొదటి శుక్రవారం అన్నది నేను 5 మంది ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వడం జరిగిందండి. అదే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సో మా అపార్ట్మెంట్లో నేను ఒక 5 మందిని పిలిచి నేను పసుపు కుంకుమ అండ్ తాంబూలం ఇస్తున్నాను అనమాట. సో జనరల్గా ఒక లెక్క ఉంటుంది కదా, 5 లేదా 9 లేదా 11 మందిని పిలిచి శ్రావణ మాసంలో పసుపు బొట్టిచ్చి తాంబూలం ఇస్తే చాలా మంచిది అంటారు కదా మనకు పెళ్ళైన ఆడవాళ్ళకి. సో ఆ విధంగానే నేను ఈ మొదటి శుక్రవారమే నేను ఈ పని చేశానన్నమాట. ఎందుకు మొదటి శుక్రవారమే చేశానంటే ఆ రోజే మాకు గరుడ పంచమి నోములు ఉన్నాయి. సో అది గరుడ పంచమి నోములు అన్నవి శుక్రవారమే వచ్చాయి. సో నోముకున్న రోజు ఇంకా ఈ విధంగా ఇస్తే ఇంకా మంచిదంటారు. సో నేను వచ్చిన వాళ్ళని మా అపార్ట్మెంట్లో ఒక 5 మందిని పిలిచాను. సో వాళ్ళు వచ్చారనమాట. వచ్చి చక్కగా తాంబూలం తీసుకొని నన్ను ఆశీర్వదించారనమాట. సో నేను తాంబూలంగా ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్నాను కదా. ఏమేమి అరేంజ్ చేసి పెట్టుకున్నాను అంటే ఒక బ్లౌజ్ పీసు, ఆకు అదే తమలపాకు, ఒక్క 2 అట్టిపళ్ళు, పూలు అండ్ నానబెట్టిన పచ్చిశనగలు అనమాట. సో ఈ విధంగా నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను తాంబూలాన్ని. అండ్ తాంబూలంతో పాటు మనం నానబెట్టిన పచ్చిశనగలు ఇస్తే మంచిదంటారు. సో ఆ విధంగా నేను ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్న తాంబూలాన్ని వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చానన్నమాట. సో ఈ విధంగా నేను శ్రావణ మాసం మొదటి శుక్రవారం అన్నది జరుపుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.